ఇప్పుడు ఎలోన్ పర్సన్ మీరు, అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లేదు, ఏది లేదు, రిలేషన్షిప్ లేదు, ఈవెన్ ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడా ఎవరు లేరు నాకు. చాలామంది అది కూడా అనుకుంటున్నారు, ఎవరో ఉన్నారు ఎవరో చేశారని. నో వన్, నేను ఐఎమ్ సింగిల్. నా ఫోన్లు కావాలంటే 2 రోజులు నీ దగ్గరే పెడతాను, ఎవరన్నా ఫోన్ చేస్తారేమో చూడు. నా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు కాల్స్ రావు నాకు. అంటే అలా ఎలా చెప్తున్నారు మేడం ఓపెన్గా అన్నీ? ఏమని తప్పే ఉందిరా, ఓపెనింగ్ మనం ఏంటో ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు చాలామంది నా మెయింటెనెన్స్, నేను క్యాజువల్గా సరదాగా ఫ్రెండ్స్ని అడుగుతాను, అరే నన్ను పెంచుకొని అంటే అమ్మో నిన్ను భరాయించడం కష్టమే బాబు, నీ మెయింటెనెన్స్ ఎవడ తట్టుకుంటాడు అంటాడు. నా మెయింటెనెన్స్ అంటే నేను ఏం చేశాను? ఏమైనా 7 వారాలు దిగేసుకున్నానా? నేను లేదు కదా. అంటే వాళ్ళంతా మాట అంటారు అంటే ఏదో చేస్తున్నారు. ఏం మెయింటెనెన్స్ అంటారా? అంటే నీట్గా గ్రూమింగ్ చేసుకోవడం కూడా మెయింటెనెన్స్ అంటారా? మంచి గ్రూమింగ్ చేసుకొని రావటం, అంటే నీట్గా హెయిర్ పెట్టుకొని, మంచిగా లాష్ పెట్టుకొని, మంచి లిప్స్టిక్ వేసుకొని, మంచిగా మంచి బట్టలు కట్టుకుంటే అది గ్రూమింగ్. అది గ్రూమింగ్ అంటారు, వాళ్ళు మెయింటెనెన్స్ అంటున్నారు. వాళ్ళ భాషకి నా భాషకి అదే తేడా. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఎలోన్గా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండడం ఏంటి? లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు? ఏమైనా ఎమోషన్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఉన్నప్పుడు కానీ షేరింగ్ పర్సన్ ఎవరున్నారు? మా సిస్టర్ ఉంది, చెప్పుకుంటా. మా లాస్ట్ టైం మా మేనగోడలు నాతో వచ్చింది కదా, మా సిస్టర్ ఉంది. షీఈ్ లైక్ మై మదర్. అన్నీ తనతోనే చెప్పుకుంటా, ఏదైనా సజెషన్స్ కూడా తనే ఇస్తుంది. అది పెళ్లి చేసుకుందని చెప్పాను కదా, తను. పెళ్లి చేసుకోవాలనిపించదా మేడం ఎప్పుడు కూడా? నేను కూడా ఒక లైఫ్ లీడ్ చేయాలి, పిల్లలు, భర్త? కాదురా, నేను ఒకసారి జాతకం చెప్పించుకున్నాను. జాతకం చెప్పించుకుంటే పెళ్లి చేసుకున్నా ఇడిపోతావమ్మా అంటే, ఎందుకు లిస్ట్ పెంచుకొని వెళ్ళడం చెప్పు. అవునా? జాతకంలోనే కలిసి ఉంటామని మగోడు రాతలేదంట నాకు. ఇంకా ఎలానంట మరి లైఫ్ లీడ్ చేయడం? మరి అంతే, ఇంకా ఈ జన్మకి సింగిల్ లైఫ్, ఎలోన్ లైఫ్. నాకు ఎప్పుడైతే అంటే యాక్చువల్గా నాకు మగాళ్ళ మీద ముందే నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఆయన చెప్పిన దానికంటే ఇప్పుడు నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను రా, నువ్వు నాతోనే ఉండిపోంటాడు, ఎందుకుంటాడు చెప్పక మాట. నేను ఇప్పుడు ఏమన్నాను, పర్మనెంట్గా ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఏ ప్రేమ అయితే చూపిస్తావో, విడిపోయేది కదా, చచ్చిపోయేంత వరకు అదే ప్రేమ చూపించు అంటే మగాడు చూపించలేడు. సో ఇంత చిన్న చేంజ్ ఓవర్ వస్తే నేను కనిపెట్టేస్తాను. మరి మీరు అలానే ఉంటారు ఎండ్ వరకు? ఉంటాను, అదే ప్రేమ ఉంటాను, అలా మార్పు ఉండదు. నేను అదే ప్రేమతో ఉంటాను. ఈవెన్ వాళ్ళు నన్ను సేమ్ ట్రీట్మెంట్తో చూస్తే కొంచెం డిఫరెన్స్ వచ్చినా నేను మారిపోతాను.